ఇవాళ ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదలయ్యాయి. ఏపీ మంత్రి నారా లోకేష్ ఇంటర్ ఫలితాలను విడుదల చేశారు. ఏపీలో ఇంటర్ ఫలితాలు విడుదలయ్యాయి. ఫలితాలను రాష్ట్ర విద్యాశాఖ మంత్రి లోకేష్ విడుదల చేశారు. ఈసారి రికార్డ్ స్థాయిలో సెకండ్ ఇయర్లో 81% మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. ఇక ఫస్ట్ ఇయర్లో 77% మంది ఉత్తీర్ణత పొందారు. ఇంటర్ సెకండ్ ఇయర్లో బాలికలు 85% మంది ఉత్తీర్ణత సాధించగా బాలురు 76% మంది పాస్ అయ్యారు. ఇక ఫస్ట్ ఇయర్లో బాలికలు 81% ఉత్తీర్ణత సాధించగా బాలురు 72% మంది ఉత్తీర్ణత సాధించారు. అలాగే వొకేషనల్ కోర్సుకు సంబంధించి సెకండ్ ఇయర్లో బాలురు 83% ఉత్తీర్ణత సాధించగా బాలురు 62% మంది పాస్ అయ్యారు. అలాగే వొకేషనల్ ఫస్ట్ ఇయర్లో బాలికలు 71% మంది ఉత్తీర్ణత సాధించగా బాలురు 49% పాస్ అయ్యారు. ఈ ఏడాది ఇంటర్ ఫలితాలు గత 12 ఏళ్లలో అత్యధిక ఉత్తీర్ణత శాతాన్ని సాధించాయని మంత్రి లోకేష్ తెలిపారు. ఫస్ట్ ఇయర్లో 77%, సెకండ్ ఇయర్లో 81% ఉత్తీర్ణత నమోదైనట్టు చెప్పారు. ఈ ఫలితాలు ప్రభుత్వ నిర్వహణ సంస్థల్లో మెరుగుదల ప్రత్యేకంగా చెప్పుకోదగిందిగా తెలిపారు. ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో తొలి ఏడాది విద్యార్థుల ఉత్తీర్ణత 54%గా ఉందన్నారు. ఇది గత 12 ఏళ్లలో అత్యధికమని, రెండో ఏడాదికి ఉత్తీర్ణత 68%గా ఉందన్నారు. ఈ విజయం విద్యార్థులు, ప్రిన్సిపల్స్, జూనియర్ లెక్చరర్ల కృషికి, విద్యా నైపుణ్యం కోసం సంబంధిత వర్గాలన్నీ చేసిన ఏకాగ్రతతో కూడిన ప్రయత్నాలకు నిదర్శనమని తెలిపారు మంత్రి లోకేష్.